వెల్కమ్ టు బీబీటీవీ. నేను యాంకర్ ఆర్జే నాని. ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ టాపిక్ పైన ఈ వీడియో చేయడం జరుగుతుంది. గత 4-5 రోజుల నుండి చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి అయితే ఎక్కడ చూసిన వీడియోలు అయితే మనకు కనబడుతున్నాయి. ఎందుకు అంటే నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల్లో కూడా కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది రిసీవ్ చేసుకోవట్లేదు. నటుడు శివాజీ ఏం చెప్పినారు అంటే రాను రాను మహిళల్లో వస్త్రధారణ తగ్గిపోతుంది అనే విధంగా శివాజీ మాట్లాడిండు. సో ఆ విషయంలో అనసూయ కావచ్చు, చిన్మయ్ కావచ్చు, వాళ్ళు విమర్శించినారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే విమర్శించినారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే సపోర్ట్ చేసినారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రజల్లో కూడా సపోర్ట్ చేసిన వరకు చాలామంది ఒక 75% శివాజీ మాటలకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ విషయంలోకి అనవసరంగా దూరిన ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. నా అన్వేషణ చేసిన వ్యాఖ్యల్లో అయితే తీవ్ర దుమారం అయితే లేపుతుంది. హిందూ దేవతల పట్ల, భారతీయ వస్త్రధారణ మహిళల పట్ల కూడా తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిండు. సో అందరం చూస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. వీడియో రూపంలో ఖండించే వాళ్ళు వీడియో రూపంలో ఖండిస్తున్నారు, అండ్ కామెంట్ల రూపంలో ఖండించే వాళ్ళు కామెంట్ల రూపంలో ఖండిస్తున్నారు. ఇప్పటికే లేటెస్ట్ విషయం ఏంటంటే విశాఖపట్నంలోని విహెచ్పి ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్లేసెస్ లోనైతే అన్వేషణ పైన ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అన్వేషణ వెంటనే అరెస్ట్ చేసి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి విహెచ్పి ఆధ్వర్యంలో కార్యకర్తలు డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. సో దీంతో పాటు నా అన్వేషణ కూడా గతంలో చేసిన వీడియోలు చూసుకున్నట్టయితే ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ విషయంలో వీడియోలు చేసిండు, మనమందరము సపోర్ట్ చేసినాము. మొత్తం హోల్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు నా అన్వేషణకు సపోర్ట్ చేసిర్రు, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్తో సహా నా అన్వేషణ వీడియోలకు ఏకీభవించారు. బట్ ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోల పట్ల తీవ్రంగా వ్యతిరేకతనైతే స్వాధీనం చేసుకున్నాడు. కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే 128 దేశాలు తిరిగిన నా అన్వేషణకి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి కనీసం సిగ్గు లేదా అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే వాడిని ఫస్ట్ ఇండియాకు తీసుకురండి, ఇండియాకు తీసుకొచ్చి భారతదేశం పవర్ ఏంటో చూపించండి. వివిధ దేశాల్లో ఉంటూ వివిధ తనకు నచ్చిన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే మన గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది అనే విధంగా కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాడిని ఇండియాకు తీసుకురండి, నడి రోడ్డు పైన ఉరికిచ్చి కొట్టండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, అన్ఫాలో కొట్టేసేయండి అని చెప్పేసి నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడే జస్ట్ మనం చూసుకున్నప్పుడు అయితే గత ఈ ఒక్క రోజు చూసుకున్నట్టయితే సుమారు ఇన్స్టాగ్రామ్లో నా అన్వేషణ ఫాలోవర్స్ వచ్చేసి 2 నుండి 3 లక్షలు తగ్గినట్టుగా కనిపిస్తుంది. అండ్ యూట్యూబ్లో వచ్చేసి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 5 లక్షల వరకు అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకు అంటే నా అన్వేషణ చేసిన వ్యాఖ్యలు అలాంటివి. భారతీయ మహిళలు ఆరాధ్య దైవంగా పూజించే దేవతల పట్ల నువ్వు మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఏదైతే నటుడు శివాజీ వస్త్రధారణ పట్ల మాట్లాడినప్పుడు చిన్మయ్ కావచ్చు, అనసూయ కావచ్చు తన వీడియోలు చేసుకుంటూ వ్యతిరేకతను అయితే ప్రదర్శించారు. బట్ నా అన్వేషణ విషయంలో హిందూ దేవతల పట్ల అలా మాట్లాడుతుంటే ఈరోజు చిన్మయ్ ఎక్కడికి వెళ్ళింది, అనసూయ ఎక్కడికి వెళ్ళింది, మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరున్న ప్లేస్లోనే ప్రతి పోలీస్ స్టేషన్లో నా అన్వేషణ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, ప్రతిరోజు వాడు ఇండియాకు వచ్చిన వెంటనే ప్రతి పోలీస్ స్టేషన్ తిరగాలి, అండ్ ఇండియా మొత్తంలో వాని ఛానల్ను బహిష్కరించాలి అని చెప్పేసి కూడా నెటిజన్లు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే అన్వేష్ వాడేది ఇండియన్ పాస్పోర్ట్ కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ ని బ్యాన్ చేయండి, ఆటోమేటిక్ గా ఇండియాకు వస్తాడు కదా. లేదా యూట్యూబ్ ఏదైతే రెవెన్యూ ఉందో అది ఇండియన్ బ్యాంక్ లోనే పడుతుంది ప్రతి నెల. సో బ్యాంకును సీజ్ చేయండి, ఆటోమేటిక్ గా ఇండియాకు వస్తాడు. అప్పుడు భారతదేశ విలువలేంది, భారతదేశ చట్టాలేంది, ఎలా మాట్లాడాలి అనేది అయితే అన్వేష్ నేర్చుకుంటాడు కదా అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు. ఇలాంటి మాటలు అయితే చాలా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. వీడియో రూపంలో తెలియజేసే వాళ్ళు వీడియో రూపంలో తెలియజేస్తున్నారు, కామెంట్ రూపంలో తెలియజేసే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేస్తా ఉన్నారు. బట్ చాలా వరకు ఏమంటున్నారు అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడితేనే మహిళా కమిషన్ వచ్చి ఊరుకోకుండా ఉంటది కదా, మరి ఇంత పెద్ద హిందూ దేవతల పట్ల కానీ భారతీయ మహిళల పట్ల కానీ అన్వేష్ కామెంట్ చేస్తూ ఉంటే మహిళా
కమిషన్ ఏం చేస్తుంది అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ రూపంలో కావచ్చు, వీడియో రూపంలో తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటుంటే ప్రతి ఒక్కరు టీవీ ఛానల్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు చాలా వీడియోలు చేస్తూ ఉంటే అన్వేష్ మాత్రం రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసినాడు. ఇందాక 1 అవర్ క్రితం ఒక వీడియో రిలీజ్ చేసిండు. మీరు ఎంత పెద్ద ఛానల్స్ అయినా ఎవరైనా వీడియోలు చేసుకోండి, కామెంట్ చేసుకోండి, నాకు మాత్రం సినిమా టైం అవుతుంది, సినిమాకి వెళ్ళి తడిగుడ్డ వేసుకొని హ్యాపీగా సినిమా చూస్తా అనే విధంగా వీడియో చేయడం జరిగింది. ఎందుకంత ఈజీగా తీసుకుంటున్నాడు అన్వేష్? సో మనం చేయాల్సింది ఒకటే, తెలుగు రాష్ట్రాల ప్రజలు చేయాల్సింది ఒకటే, ఎవరైతే నా అన్వేషణ ఛానల్స్ ని ఫాలో అవుతున్నారో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి యూట్యూబ్ లో కానీ రిపోర్ట్ కొట్టేసేయండి. ఎందుకు అంటే తెలుగులో వీడియోలు చేసుకుంటూ వాని వీడియోలు మనం ఆదరిస్తుంటే వాడు రెచ్చిపోయి ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వీడియో తరపున నేను చెప్పాల్సింది ఒకటే, సో ఎవరైతే నా అన్వేషణ ఛానల్స్ ని ఫాలో అవుతున్నారో అన్సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయండి. ఎందుకు అంటే భారతదేశ విలువలు, భారతీయ మహిళల పట్ల అగౌరవాన్ని ప్రదర్శించిండో అది మనం అన్వేషణకు తెలియజేసేలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా చేస్తున్నారు. సో ఇలాంటి టాపిక్ తో మరొక వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఆర్జే నాని.